పశ్చిమాసియాలో శాంతి కపోతాలు ఎగిరాయి. ఇజ్రాయెల్ హమాస్ల మధ్య సయోధ్య కుదిరింది. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించడంతో యుద్ధం ముగిసేందుకు అవకాశం ఏర్పడింది. బందీల విడుదలకు ప్రతిగా హమాస్ ముందుకు రాగా ప్రతిగా ఇజ్రాయెల్ పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టనుంది. ఈ పరిణామాన్ని తన ఘనతగా గద్దె దిగబోతోన్న అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటించుకుంటుంటే కాదు ఇది తన హెచ్చరికల ఫలితమే అంటున్నారు కాబోయే అధ్యక్షుడు ట్రంప్. ఘనత ఎవరిదైనా ప్రపంచానికిది శుభవార్తే. దాదాపు ఏడాదిన్నర తర్వాత పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు తెరపడనుంది. ఈ దిశగా సాగిన సుదీర్ఘ ప్రయత్నాలు ఫలించాయి. గత 15 నెలలుగా సాగుతున్న యుద్ధంలో ఇది చెప్పుకోదగ్గ పరిణామం. యుద్ధానికి ముగింపు పలుకుతూ ఇజ్రాయిల్ హమాస్లు ఓ అంగీకారానికి వచ్చినట్లు అధికారిక వర్గాలు ప్రకటించాయి. అమెరికా ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇరువైపులా సయోధ్య కుదిరింది. బందీలను విడుదల చేయడానికి ఇరు వర్గాల మధ్య ఒప్పందం చివరి దశకు చేరుకుంది. కాల్పుల విరమణ ఒప్పందానికి అడ్డుగా మారిన చిక్కులు తొలగిపోయాయి. ఆదివారం నుంచి ఒప్పందం అమల్లోకి వస్తుందని ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ అల్ థానీ ప్రకటించారు. కాల్పుల విరమణ అమల్లోకి రాగానే హమాస్ చెరలోని బందీల విడుదలకు ప్రతిగా ఇజ్రాయెల్ పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టనుంది. తర్వాత పూర్తి స్థాయిలో యుద్ధాన్ని ముగించేందుకు నిబంధనలు ఖరారు కానున్నట్టు తెలుస్తోంది. ఈ ఒప్పందం పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే గాజాలో యుద్ధం ఆగిపోవడంతో పాటు బందీలు ఖైదీల బదలాయింపు, ఇజ్రాయిల్ బలగాల ఉపసంహరణ, నిరాశ్రయులైన పాలస్తీనా ప్రజలు తిరిగి తమ ప్రాంతాలకు వెళ్లడానికి అవకాశం ఉంది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ మెరుపు దాడి చేయడంతో ఈ వివాదం మొదలైంది. సరిహద్దులు దాటి ఇజ్రాయెల్లోకి ప్రవేశించి 1200 మంది ఇజ్రాయెల్ పౌరులను హతమార్చి 250 మందిని బందీలుగా చేసుకోవడం ద్వారా హమాస్ మధ్య ఆసియాలో యుద్ధానికి బీజం వేసింది. దీంతో హమాస్ పై ఇజ్రాయెల్ భీకరంగా విరుచుకుపడింది. హమాస్ కు మద్దతుగా హెజ్బొల్లా, హూతీ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ పై దాడులకు దిగాయి. హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియే అక్టోబర్ 7 నాటి ఘటనకు సూత్రధారి యాహియా సిన్వర్ తో పాటు కీలక నేతలను హతమార్చింది. హమాస్ నేతలు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయిల్ పెద్ద ఎత్తున సాగించిన దాడుల్లో గాజా దాదాపు శిథిలమైపోయింది. గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 46,000 మందికి పైగానే పాలస్తీనీయులు మృతి చెందారు. గాజాలోని 23 లక్షల మంది ప్రజలు తమ ఇళ్లను విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. శరణార్థి శిబిరాల్లో ఆహారం, తాగునీరు కూడా దొరకని పరిస్థితులు ఏర్పడ్డాయి. మందుల కొరత ఏర్పడటంతో వైద్య సేవలు కూడా నిలిచిపోయి గాజా జనం అల్లాడిపోతున్నారు. పశ్చిమాసియాలో ఏర్పడ్డ ఉద్రిక్త పరిస్థితులు చలార్చేందుకు అమెరికా సహా పలు దేశాలు నిర్విరామంగా కృషి చేశాయి. శాంతి స్థాపనకు ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తిత్వం వహించాయి. అదే సమయంలో ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఉద్రిక్తతల్ని చలార్చే దిశగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొత్త ఒప్పంద ప్రతిపాదనను తీసుకొచ్చారు. బందీల విడుదలతో పాటు కాల్పుల విరమణకు అందులో పిలుపునిచ్చారు. బైడెన్ ప్రతిపాదనల ప్రకారం 6 వారాలు కొనసాగే మొదటి దశలో ఇజ్రాయెల్ హమాస్ బలగాలు పూర్తి స్థాయిలో కాల్పుల విరమణ పాటించాలి. గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలు వెనుతిరగాలి. పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయాలి. ప్రతిగా మహిళలు, వృద్ధులు సహా పలువురు బందీలను హమాస్ అప్పగించాలి. రెండో దశలో భాగంగా సైనికులు సహా సజీవ ఇజ్రాయేలీ బందీలందరినీ హమాస్ విడిచిపెట్టాలి. గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలు పూర్తిగా వెనక్కొచ్చేయాలి. మూడో దశలో గాజాలో పునర్నిర్మాణ పనులు భారీ స్థాయిలో ప్రారంభమవుతాయి. బందీలుగా ఉన్నప్పుడు ప్రాణాలు కోల్పోయిన వారి అవశేషాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలి. సుదీర్ఘ చర్చల తర్వాత ఇజ్రాయెల్ హమాస్ ఇందుకు తలొగ్గినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఇజ్రాయెల్ హమాస్ మధ్య శాంతి ఒప్పందం ఘనత ఎవరిది? ఇది నిస్సందేహంగా తన కృషి ఫలితమే అంటున్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. కొద్ది రోజుల్లో ఆయన అధ్యక్ష పీఠం నుంచి తప్పుకుంటున్నారు. అయితే యుద్ధానికి ఎండ్ కార్డు పడటం తన విజయంగా అభివర్ణించుకుంటున్నారు అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టక ముందే హమాస్ ఉగ్రవాద సంస్థ చెరలో ఉన్న బందీలను విడిచిపెట్టాలని స్పష్టం చేశారు. లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టేసరికి బందీలు తిరిగి రాకపోతే పశ్చిమాసియాలో ఆకస్మిక దాడులు జరుగుతాయని హెచ్చరించారు. ఇజ్రాయెల్ సహా మా మిత్రపక్షాలతో మేం సత్సంబంధాలు కొనసాగిస్తాం. అలాగే గాజాను మళ్లీ ఉగ్రవాదులకు స్వర్గధామంగా మార్చబోమని స్పష్టం చేశారు. తాజా పరిణామాలపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. బందీలను విడిచిపెట్టడంతో పాటు కాల్పుల విరమణ ఒప్పందానికి సిద్ధపడటంతో ఇరు వర్గాలను ట్రంప్ మెచ్చుకున్నారు. ఘనత ఎవరిదైనా ముందు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ముగిసి పశ్చిమాసియాలో శాంతి నెలకొనడం ప్రపంచానికి తక్షణ అవసరం.